So, Yes, sir. Namaskaram. Welcome to our seventh day session on Sri Lalita Sahasranama Stotram, understanding the meaning and putting that meaning into our sadhana. So, ఈ రోజు మనము ఆరవ నామము మనం చూస్తాం. సెవెంత్ డే ఆరవ నామం, సిక్స్త్ లలిత సహస్రనామ స్తోత్రంలో ఆరవ నామము అమ్మవారిది మనం చూస్తాం. ఓకే, సో ఒక చిన్న ధ్యానం. ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఐం హ్రీం శ్రీమాత్రే నమః. ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఐం హ్రీం శ్రీమాత్రే నమః. ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సో స్టార్ట్ చేద్దాము. మే ఐ రిక్వెస్ట్ శివరంజని గారు టు గివ్ ఎ స్మాల్ ప్రేయర్ సాంగ్ టు అమ్మవారు. Sure, sir. Yeah. This is a small song related to the Shankarabharana Ragam, sir. So I'll sing the Sahityam. Shamale Meenati Sundare Rasakti Shankari Guru Basa Bhaveva Pamara Oni Pankaj Lochani Padmasana Hari Lakshmi Vineshambhavi Sarigama Papa Dani Sasanida Amaga Mada Mari Dapaga Rimari Nivasa Papa Mam Gaga Ri Pada Pama Ma Pamaga Maga Ri Shamale Meenakshi Sundareshwara Sakshi Shankari Guru Guhasa Mudbhav Jiva Sabhave Shiveva. Srimati. మీది ఇలాగ మంచి మంచి పాటలు కూడా మీరు రికార్డ్ చేసేసి ఇలాగ పెడితే కూడా బాగుంటుంది. ఇన్ఫాక్ట్ అప్పుడప్పుడు మాతో కూడా కొన్ని పాడిస్తుంటే బాగుంటుంది. ఇట్ విల్ బి నైస్. మేము కూడా కొన్ని అలా ఒక చిన్న భజనలు మేము కూడా ఇన్వాల్వ్ అవుతాం. మీరు చెప్పిన తర్వాత ఫాలో అయిపోతూ ఉంటాం. బాగుంటుంది అలా కూడా. నైస్ నైస్. సో అఫ్ కోర్స్ మనం అదే దాని గురించి కూడా మాట్లాడేది. వి విల్ టాక్ ఆఫ్టర్ దిస్ సెషన్. శ్రీ గురుభ్యో నమః. ఓకే సార్. నైస్. సో ఈరోజు మనం చూసే నామము అమ్మవారి శ్లోకంలో చాలా ఇంతవరకు మనము చూసింది 5 నామాలు చూసాం మనము. ఆ 5 నామాలు కూడా అమ్మవారి యొక్క మహాత్మ్యం గురించి చెప్పబడి ఉన్నది. ఓకే, ఈ నామం నుంచి మనకి ఏమవుతుంది అనంటే అమ్మవారి యొక్క స్వరూపము మనం తెలుసుకోబోతున్నాం. ఇక్కడి నుంచి మనము అమ్మవారి స్వరూపాన్ని తెలుసుకోబోతున్నాం. ఎలా ఉంటుంది అమ్మవారు కనుక ఒక ఫిజికల్ ఫామ్ లో వచ్చారు అని అనుకుంటే అమ్మవారు ఎలా ఉంటారు అనేది ఒక ప్రత్యేకమైన విషయం. మన అదృష్టం కూడా అనుకోవాలి. ఎందుకంటే ఈ రోజు వచ్చేసి మన గుప్త నవరాత్రుల్లో
దశమి 10th డే ఈ రోజు. సో అమ్మవారు దుర్గంలో ఎలాగైతే 10th day. వచ్చారో అలాగే ఈ రోజు మనకు అమ్మవారు వచ్చేసి ఉద్భవించి ఒక స్థూల రూపంలో మనకు దర్శనం ఇవ్వబోతున్నారు. సో దట్స్ ఏ బ్యూటిఫుల్ కోయిన్సిడెన్స్ అనే మనం అనుకోవాలి. గుప్త నవరాత్రుల్లో మనకు ఈ రోజు దశమి. సో ఇట్స్ ఏ గుడ్ ఇండికేషన్. సో ఈ 6వ నామము మీరు రాసుకోండి. ఇది వచ్చేసి ఉద్యద్భాను సహస్రాభ అని అంటే మనం అమ్మవారిని ఈ నామముతో ధ్యానం చేసుకోవాలి అని అనుకుంటే ఎలా ధ్యానం చేసుకుంటాము? ఉద్యద్భాను సహస్రాభాయై నమః. సహస్రాభ్యాయై నమః. సహస్రాభాయై నమః. భాయై నమః. నమః. ఓకే, ఉద్యద్భాను సహస్రాభాయై నమః. ఇది 8 అక్షరాల నామము. ఈ నామం వచ్చేసి 8 అక్షరాల నామము. ఈ నామాన్ని విభజించి మనం ఒక్కొక్క పదాన్ని మనం అర్థం చూసుకుంటే దీనికి 2 విధాలుగా మనం అర్థం చూసుకుంటాము. మొట్టమొదట ఒకటి చెప్తున్నాను, అది రాసుకోండి. ఉద్యత్. ఉద్యత్ అంటే ఉదయించుచున్న. ఉదయించుచున్న. ఉద్యత్ అంటే ఉదయించుచున్న అంటే రైజింగ్. భాను సహస్ర. భాను సహస్ర అంటే దీనికి 2 లాగాలో చెప్పుకోవచ్చు. ఒక అర్థం వచ్చేసి 1000 కిరణాలు. కిరణాలు అంటే ద రేస్. ఒక 1000 కిరణాలు. సహస్ర అంటే 1000 అని చెప్పి వస్తుంది. భాను అని అంటే మనకు 2 అర్థాలు వస్తాయి. ఒకటేమో రేస్ అని చెప్పి అర్థం. రెండో అర్థం వచ్చేసి భాను అంటే సూర్యుడు. సో 1000 కిరణాలు కానీ 1000 సూర్యుల కానీ అని చెప్పి అర్థము. సో 1000 కిరణాల యొక్క లేదు 1000 సూర్యుల యొక్క. ఆభా అనంటే కాంతులు. కాంతులతో. ఆభా అనంటే కాంతులతో. సో ఉద్యత్ అంటే ఉదయించుచున్న. భాను సహస్ర అనంటే సహస్ర కిరణాలతోని కానివ్వండి లేదా సహస్ర సూర్యుల యొక్క కానివ్వండి. ఆభా అనంటే కాంతులతో సమానమైన కాంతి. ఆభా అంటే ఆ కాంతులతో సమానమైన కాంతి. సంథింగ్ లైక్ దాట్. సహస్ర అంటే మనము సంస్కృతంలో ఇంకొక మీనింగ్ కూడా ఏముంటుంది అని అంటే మనం సహస్ర అంటే 1000 అని చెప్పి అంటాము ఆర్ 1000 అని చెప్పి అంటాము. బట్ సహస్ర ఆల్సో మీన్స్ అన్లిమిటెడ్. ఒక సంఖ్య లేని దానికి మనము మన వాడుక భాషల్లో జనరల్ గా చెప్పాలంటే అవి సహస్రాలు ఉంటాయండి అని చెప్పి అంటాం. అంటే లెక్కలేనన్ని, అంత ఘనంగా ఉంటుంది అని ఇంకొక మీనింగ్ మనము అర్థం చేసుకోవాలి ఎప్పుడు కూడా ఇది. సో సపోజ్ ఈ అమ్మవారు గనక మనకు ఒక ఫామ్ లో మనకు వచ్చి కనపడాలి అనంటే అమ్మవారి ఎలా వస్తున్నారు అనంటే మన చిదగ్నికుండ సంభూతాయై నమః. చిదగ్నికుండంలో నుండి అమ్మవారు అలాగా ఉద్భవించి రైజ్ అవుతున్నారు అనంటే ఆ కాంతి ఎలా ఉంది అనంటే సహస్ర సూర్యులు, అన్లిమిటెడ్ నంబర్ ఆఫ్ సన్స్ ఒకేసారి అలాగా రైజ్ అయ్యారు అనంటే ఎంత కాంతి ఉంటుందో అంత కాంతి, అంత తేజస్సుతో అమ్మవారు ఆ చిదగ్నికుండం నుంచి అలాగా ఉద్భవించారు. అమ్మవారు దేని గురించి ఉద్భవించారు? దేవకార్య సముద్యత. దేవుల యొక్క కార్యక్రమాల గురించి అమ్మవారు ఆ చిదగ్నికుండం హోమం నుండి ఉద్భవించారు. చిదగ్నికుండం అంటే ఏమిటి? ఎక్కడైతే మనం మన ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తుల మూడిటిని వాటిని చక్కగా మనం మన లైఫ్ లో పెట్టి ఇలాగా సాధన చేసి దాన్ని మర్దన చేస్తే ఆ మూడిట్లోని మధ్యలో ఉన్న బిందు స్వరూపము ఆ చిదగ్నికుండ సంభూతాయై నమః. ఆ చిదగ్ని అక్కడి నుండి ఉద్భవిస్తా ఉంది. ఆ ఉద్భవించిన తేజస్సు మనలో
ఎలాగ అమ్మవారు హృదయ స్థానంలో సింహాసనేశ్వరి స్వరూపంలో కూర్చొని ఉన్నారు. ఎక్కడ? సింహ అంటే మన హృదయ స్థానంలో. ఏ స్వరూపంలో? మహారాజ్ఞి స్వరూపంలో. అందులో ఉన్న ప్రత్యేకత ఏంటి? అమ్మవారు కూర్చున్నది అనంటే ఒక మాతృ స్వరూపంలో కూర్చొని ఉన్నారు. ఇది మనము వెనక్కి అలాగ నెమరేసి చూసుకొని మళ్ళీ ఒకసారి మనము ఇక్కడికి రావాలి. అలాగ మీరు ఎప్పుడైతే చూస్తున్నారో మన లోపల కూర్చున్న ఆ అమ్మ చిదగ్నికుండ సంభూతం. ఈ దేహం మొత్తం అంతా కూడా ఎక్కడైతే మనము ఒక గృహస్థుల్లాగల ఇందులో రెంట్లో ఉన్నామో మన ఈ ఆత్మలో, ఈ శరీరాన్నే మనం ఒక హోమగుండం లాగల తయారు చేసుకొని ఇందులో నుండి చిదగ్నిని రేగించి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులను మనము మన జీవితంలో ఉపయోగిస్తూ అందులో నుంచి బాగా మర్దన చేసి చిద్ అనే శక్తిని మనము ఎప్పుడైతే ప్రేరేపణ చేస్తామో అక్కడి నుంచి అమ్మవారు సింహాసనేశ్వరి స్వరూపంలో, మహారాజ్ఞి స్వరూపంలో, ఒక మాతృ స్వరూపంలో ఉద్భవిస్తూ ఉన్నారు. ఈ ఉద్భవించే అమ్మవారు తేజస్సు ఎలాగుంది అనంటే సహస్రకోటి సూర్య భాను ఉద్యద్భాను సహస్రాభాయై నమః. ఎలాగైతే ఉదయించే సూర్యుడు, ఒక్క సూర్యుడికే మనం ఇంత తేజస్సు చూస్తూ ఉంటే కొన్ని సహస్ర కోటి అంటే అన్లిమిటెడ్ నంబర్ ఆఫ్ సూర్యులు అలాగా ఒకేసారి ఉదయిస్తుంటే ఎంత తేజస్సు వస్తుందో అంత తేజస్సుతో అమ్మవారు ఉంటారు. అంటే మన ఈ మాంస నేత్రంతో అమ్మవారిని చూడడం ఆల్మోస్ట్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్. మనం ఒక్క సూర్యున్నే సరిగ్గా చూడలేము మన కంటితో. అవునా? ఒక్క సూర్యున్నే మనం మన కంటితో ఈ మాంస నేత్రంతో వీ కెనాట్ సీ. సో జస్ట్ ఇమాజిన్ సహస్ర కోటి సూర్యులు. అలాంటి సూర్యులు అంత తేజస్సుతో అమ్మవారిని చూడాలి అని అంటే మనకి ఎంత అదృష్టం. ఇది మనం చూసే ఒక శక్తి మనకి ఎప్పుడు వస్తుంది అని అంటే మనం ఎప్పుడైతే మన మనోనేత్రంతో మన మనస్సులో అమ్మవారిని మనము స్థాపించగలుగుతామో హృదయ స్థానంలో, అప్పుడు మనకు ఆ తేజస్సు మన హృదయంలో కనబడుతుంది. ఆ తేజస్సు మనకు మన హృదయంలో కనబడుతుంది. అంత తేజస్సుని ఈ మాంస నేత్రం తట్టుకోలేదు. అందుకనే ధ్యానము ముఖ్యము, సాధన ముఖ్యము. అప్పుడు మన మనోనేత్రం ఏదైతే ఉంటుందో దానికి ఆ శక్తి ఉంటుంది. ఆ మనోనేత్రానికి అమ్మవారిని చూసే శక్తి ఉంటుంది. ఆ శక్తి సాధన ఎప్పుడైతే మనం చేసుకుంటూ వెళ్ళిపోతామో అమ్మవారి కృప ఉందనుకుందాం. సే ఫర్ ఎగ్జాంపుల్ సిమిలర్ ఇస్ ద కేస్ మనము భగవద్గీతలో ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి తన విశ్వరూపాన్ని చూపిస్తాడో, తనకు విశ్వరూపం చూపించే ముందు తనకు దివ్య చక్షులను ప్రసాదిస్తారు. హీ ఆఫర్స్ హిమ్ దట్ కైండ్ ఆఫ్ ఎ శక్తి, ఎనర్జీ టు సీ ద విశ్వరూపము. లేకపోతే నార్మల్ వాళ్ళు చూడలేరు. అది ఇట్ ఈస్ సో డిఫికల్ట్. వేరే వాళ్ళందరూ కూడా కనపడరు. అలాంటి ఒక తేజస్సు, అలాంటి ఒక శక్తి స్వరూపిణి మన లోపల కూడా ఉద్భవిస్తుంది. ఎప్పుడు ఉద్భవిస్తుంది? ఎప్పుడైతే మనము ఆ త్రికోణ స్వరూపమైన చిదగ్ని, ఈ హోమగుండిని మన ఈ శరీరం ద్వారా, మన యొక్క యాక్టివిటీస్ ద్వారా దాన్ని మనము రొటేట్ చేసి రెగ్యులర్ గా ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులను ప్రాపర్ గా యూజ్ చేస్తుంటే ఒక చిదగ్ని కుండం తయారవుతుంది. ఆ చిదగ్ని కుండాన్ని ఎప్పుడైతే మనం ప్రాపర్ గా యూటిలైజ్ చేస్తూ ఉంటామో అందులో నుంచి ఉద్భవించే ఒక శక్తి ఎలా ఉంటుంది? సహస్ర కోటి సూర్యులతో ఉదయించినట్టుగా ఉంటుంది. అంత తేజస్సు ఉంటుంది అని మొట్టమొదటిగా మనకి ఈ స్వరూపము అర్థం కావాలి. సో అమ్మవారిని ఎప్పుడైతే మనం చూస్తామో డిస్క్రిప్షన్ లో ఎప్పుడు కూడా మనకు తల దగ్గర నుంచి కింద పాదాల వరకు మనం వస్తాం. అయ్యవారులను చూస్తున్నాం అనుకుందాము, మనము పాదాల దగ్గర నుండి శిరస్సు వరకు చూస్తాం. అమ్మవారిని మొట్టమొదట మనం చూడాలి అని అనుకుంటే శిరస్సు దగ్గర నుంచి అలాగ తీసుకొచ్చి పాదాలు, మళ్ళీ పాదాల దగ్గర నుంచి తీసుకొచ్చి అలాగ శిరస్సు, పాదాల దగ్గర నుంచి తీసుకొచ్చి అలాగ శిరస్సు. సో ఇది మనం ఒక దృష్టిలో ఉంచుకోవాలి. అంటే మనం ధ్యానం సాధన చేసేటప్పుడు కేవలం ఆ సూర్యుడు మాత్రం, ఆ తేజస్సు మాత్రం మనకు కనబడుతూ ఉంటుంది. కేవలం తేజస్సు. ఓన్లీ మీరు ఒకసారి మ్యూట్ చేస్తాను.
నాకు రివర్బరేషన్ మళ్ళీ వినపడతా ఉంది. ఓకే. సో మనం ధ్యానం చేసుకునేటప్పుడు మన హృదయ స్థానంలో కేవలం ఆ తేజస్సు మాత్రం కనబడుతూ ఉంటుంది మనస్సు. సో వాగ్దేవతలు కూడా ఏం చేశారు అని అంటే మొట్టమొదటి డిస్క్రిప్షన్ మన శిరస్సు భాగం నుంచే తీసుకొచ్చారు. ఈ తేజస్సు ఎలాగ ఉంది అని అనుకుంటే అమ్మవారి యొక్క స్థూల స్వరూపము ఇది మనం చూసుకుంటే ఆ స్వరూపాన్ని ఎప్పుడైతే డిస్క్రైబ్ చేస్తున్నామో ఈ నామంలో మనకు ఇది 6వ నామం కదండి. ఈ 6వ నామం దగ్గర నుంచి దాదాపు 54వ నామం వరకు అమ్మవారిది స్వరూపం ఎలా ఉంటుందో మనకు డిస్క్రిప్షన్ చేస్తారు మొత్తం కూడా. నామాల్లో 54 అనుకున్నా కానీ కూడా స్తోత్ర పరంగా మనం చూసుకుంటే 21 స్తోత్రం వరకు అది అమ్మవారి డిస్క్రిప్షనే జరుగుతూ ఉంటుంది. సో 6th నామం మనకు వచ్చేసి 2nd స్తోత్రం నుంచి స్టార్ట్ అవుతుంది. రెండవ వరుస నుంచి అది స్ట్రైట్ గా 21 వరుస వరకు అలాగా అమ్మవారి డిస్క్రిప్షనే వెళ్ళిపోతూ ఉంటుంది. మొత్తం చూసుకుంటే 54వ నామం వరకు మనకు అమ్మవారి డిస్క్రిప్షనే జరుగుతుంది. 6th నుంచి 54th వరకు అమ్మవారి డిస్క్రిప్షన్. సో చూడండి వాగ్దేవతలు మన పైన ఎంత కృప కలిగించారు. అమ్మ ఎలా ఉంటుంది? శ్రీరాజ్యంలో అమ్మ అక్కడ కూర్చున్నప్పుడు మణిపూర ద్వీపంలో శ్రీచక్రంలో అమ్మవారు కామేశ్వరి సహిత అక్కడ అమ్మవారు ఆసీనురాలైనప్పుడు ఎలా ఉంటారు? మన ఈ మాంసనేత్రంలో మనం రెగ్యులర్ గా చూడలేం కాబట్టి వశిన్యాది వాగ్దేవతలు మన మీద కృపతో అలాగా అమ్మ గురించి వర్ణించారు. అంటే మనం ఎంత అదృష్టవంతులమో మనము చూసుకోవాలి. ఒక్కొక్క డిస్క్రిప్షన్ ని చాలా చాలా జాగ్రత్తగా మనం విని ఆ ఒక భావాన్ని మన మనస్సులో మన ఈ పంచకోశాల్లో మనము నింపేసుకోవాలి. మొత్తం కూడా నింపేసుకున్నాము అనుకుందాం. లలితా సహస్రనామ స్తోత్రం చదువుతూ ఉన్నాము అని అనుకుంటే మనకు అది ఎప్పటిదప్పుడు అలాగే ధ్యాన సాధన ఆటోమేటిక్ గా జరిగిపోతూ ఉంటుంది. ఈ ప్రతి నామాన్ని మనం ఒకసారి ఉద్యద్భాను సహస్రాభాయై నమః, శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభా అనేసరికి ఠంగున మనకది కనపడు. అది ప్రాక్టీస్ చేయాలి. ఒక్కొక్కటి మనము చేస్తుంటే ప్రాక్టీస్ చేసుకుంటూ పోవాలి. సో అమ్మ యొక్క స్వరూపము కేవలము స్థూల స్వరూపమే కాదు, మీన్స్ గ్రాస్ బాడీయే కాకుండా అది ఆ అమ్మవారిది మనము 3 స్వరూపాల్లో చూస్తాము. మొట్టమొదటిది స్థూల రూపము, రాసుకోండి. స్థూల స్వరూపము అని అంటే గ్రాస్ బాడీ. రెండవ స్వరూపము అమ్మవారిది వచ్చేసి సూక్ష్మ స్వరూపము. మూడవది వచ్చేసి కారణ స్వరూపము. అంటే ఓకే, సూక్ష్మ రూపం అంటే సటల్ బాడీ. కారణ స్వరూపము అనంటే కాజల్ బాడీ, CAUSAL, కాజల్ బాడీ. సో అమ్మవారి యొక్క స్వరూపాన్ని మనము ఇక్కడ నుంచి చూస్తూ ఉన్నాం కాబట్టి మనం ఈ 3 స్వరూపాల్లో అమ్మవారిని చూస్తూ ఉంటాము. స్థూల రూపము, సూక్ష్మ రూపము, కారణ రూపము. ఈ మూడింటిది కూడా ఇంపార్టెన్స్ రాసుకోండి. స్థూల స్వరూపము మనకి ఏం చేస్తుంది అని అంటే, స్థూల స్వరూపం అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ అమ్మవారి స్టాచ్యూ ఉందనుకుందాం, లేదా ఒక పటం ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, స్థూల స్వరూపం అది. ఆ స్వరూపము మనకి ఏం చేస్తుంది అని అంటే, ఎప్పుడైతే మనం స్థూల రూపాన్ని చూస్తున్నామో అది మనకు ఒక హార్మోనీని ఇస్తుంది. అంటే మన ఈ పంచేంద్రియాలు కానివ్వండి, లేకపోతే మన పంచకోశాలు కానివ్వండి, ఇవేమవుతాయంటే ఎప్పుడు కూడా ఇంబ్యాలెన్స్ లో ఉంటాయి, ఒక బ్యాలెన్స్ లో ఉండవు. ఇట్స్ నాట్ సీయింగ్ వన్ థింగ్. సో ఎప్పుడైతే మనము స్థూల స్వరూపాన్ని అమ్మవారికి పూజ స్వరూపేణ మనం సాధన చేసుకుంటామో అప్పుడు మనకి ఈ పంచకోశాలు కూడా మెల్లిమెల్లిగా అలాగా అలైన్ అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే అమ్మవారిది మనము అభిషేకం చేయించడము, అలంకరణ చేయించడము,
ఏనండి ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే చేస్తున్నామో ఇది షోడశాక్షరి మంత్రంతో పాటు అమ్మవారి స్థూల శరీరాన్ని పూజిస్తాం. సో ఇది మనకు మళ్ళీ శ్రీ విద్యలో వస్తుంది. ఇట్ విల్ కమ్ బ్యాక్ ఇన్ అవర్ శ్రీ విద్య. ఎక్కడ అని అంటే స్థూల శరీరాన్ని ఎప్పుడైతే మనము మన మన యొక్క చేతులతో అమ్మవారి సాధన చేయాలి అని అంటే షోడశోపచార పూజలతో చేస్తాం. షోడశోపచార పూజలు అంటే 16 పూజలు ఉంటాయి. 16 టైప్స్ ఆఫ్ పూజలు. ఓకే. ఈ సాధన చేసుకునే వాడికి షోడశోపచార పూజ వాడు మానసికంగా చేయొచ్చు, లేదా ఒక 5 వీటితో పంచకృత్యాలు పంచపూజలు తనతో పాటు చేసుకోవచ్చు మానసిక స్వరూపేణ. అది స్థూల శరీరానికి ఎప్పుడైతే ఉంటుందో, అంటే అమ్మవారి గుడిలో చూడండి ఎప్పుడు కూడా షోడశోపచార పూజలు అమ్మవారికి ఆఫర్ చేస్తూ ఉంటారు. ఇది చేయడం వల్ల మనకి ఏమొస్తుంది అనంటే మన జీవితంలో ఒక హార్మనీ వస్తుంది. ఈ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో ఆ ఇంబ్యాలెన్స్ ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది ఒక హార్మనీ. దీన్నే మనం ఏమంటామంటే మనకు సామరస్యం వస్తుంది అని చెప్పి అంటాం. సామరస్యము అనంటే ఒక హార్మనీ, ఒక బ్యాలెన్స్. స్థూల శరీరాన్ని ఇప్పుడు ఒక గుడికి ఆలయానికి వెళ్ళాము, వారందరూ కూడా పూజ చేస్తూ ఉన్నారు. మనకు చూసిన వెంటనే మన మనస్సు మన బాడీ అంతా కూడా ఒక ప్రశాంతత ఆటోమేటిక్ గా వచ్చేస్తూ ఉంటుంది. అలాంటి ఒక సాకరణము మనకు ఒక ఉపయోగం ఏంటి అంటే స్థూల శరీరాన్ని ఎప్పుడైతే మనము ప్రార్థన చేస్తామో లేదా పూజిస్తామో లేదా మనము సాధన చేస్తామో. రెండవది వచ్చేసి అక్కడ రాసుకుంటుండండి స్థూల శరీరం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే ఫర్ హార్మనీ, సామరస్యము. సో నెక్స్ట్ ఒక్క మెట్టు మనం ముందుకు వెళ్ళిన వెంటనే మనకు వచ్చేది సూక్ష్మ శరీరము. సూక్ష్మ శరీరము అంటే సటల్ బాడీ. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక సాధకుడికి ఈ సూక్ష్మ సాధన అనేది ఇంపార్టెంట్. ఎందుకు అనంటే ఈ సూక్ష్మ స్వరూపాన్ని సాధన చేసేవాడు డస్ విత్ మంత్ర సాధన. అమ్మవారిని మంత్ర స్వరూపేణ సాధన చేస్తూ ఉంటాడు. సూక్ష్మ శరీరాన్ని మంత్రస్వరూపంగా అమ్మవారిని సాధన చేస్తూ ఉంటాడు. ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ ఓం శ్రీ మాత్రే నమః. మాత్రే నమః అనేది ఒక మంత్రస్వరూపేణ అమ్మవారిని సాధన చేస్తూ ఉంటాడు. లేదా మనం చెప్పుకున్నట్టు ప్రీవియస్ ఒక్కొక్క మంత్రాన్ని ఏదైతే సాధన చేసుకుంటూ ఉన్నాడో, ఆల్మోస్ట్ 5 మంత్రాలు మనం చూస్తున్నాం ఇంతకు ముందు. సో ఒక్కొక్క మంత్రాన్ని సాధన చేసినప్పుడు ఒక్కొక్క లాంటి శక్తి తనలోన ఉద్భవిస్తూ ఉంటుంది ఆ సాధన చేసే వ్యక్తిలో. ఈ సాధన అందుకనే రెండవ శరీరానికి శక్తి ఎక్కువ ఉంటుంది. ఇంకా రెండవ సాధనకి శక్తి స్థూల సాధన కన్నా సూక్ష్మ సాధన చేసేవాడికి కొంచెం అమ్మవారి శక్తి ఎక్కువ ఉంటుంది. అలా అని చెప్పేసి స్థూల సాధన తక్కువ అని చెప్పి నేనేమి అనట్లేదు. ఆ శక్తి అది ఎవరికైతే కుదురుదో రెగ్యులర్ గా చేసుకునే వాళ్ళు అలా చేసుకుంటూ అది వెళ్ళిపోతూ ఉంటారు. ఒక మెట్టు మనం ముందుకు వెళ్ళాలి అని అంటే మంత్ర సాధన ముఖ్యము. దీనికి కొద్దిగా శక్తి ఇంకొద్దిగా ఎక్కువగా ఉంటుంది. సో ఈ సూక్ష్మ రూపాన్ని మనం ఎలా చేస్తున్నాము అని అంటే 2 విధాలుగా చేస్తూ ఉంటాము. ఒకటేమో మన వాక్కుతో పాటు మంత్రం మనం జపించేటప్పుడు మన వాక్ మనకు బయటకు వస్తుంది. అందుకనే అమ్మవారిది మనము లలితా సహస్రనామ స్తోత్రం చేసేటప్పుడు మీకు అదే చెప్పాను. ఆ వర్డ్స్ మీద ఒకసారి మనం ధ్యాస పెట్టాలి, శృతి సౌండ్ మీద ధ్యాస పెట్టాలి, మన నాలుక ఎక్కడ టచ్ అవుతుంది అనే దాని మీద కొద్దిగా మనము ధ్యాస పెట్టాలి. సో సూక్ష్మ రూపణ సాధన చేసేటప్పుడు ఒకటేమో వాక్కు స్వరూపంలో ఉంటుంది. ఈ వాక్కుతో పాటు బీజాక్షరాలు దానికి తోడ్పడి ఉంటాయి. బీజాక్షరాలు ఆ వాక్కులో మనము చేస్తూ ఉంటాము సూక్ష్మ రూప సాధనలో. నెక్స్ట్ ఇది ఎలా ఉంటుందంటే స్తోత్రాలు ఉంటాయి. స్తోత్ర రూపకంగా
అంటే మన సాధన మనం చేస్తూ ఉన్నాము అనంటే మన ప్రతి వాక్కు కూడా మంత్రస్వరూపేణ వెళ్ళిపోతూనే ఉంటుంది. సాధన చేస్తున్నాడు వాడు అనంటే వాడి యొక్క నాలుక ఏది చెప్తుంటే అది అయిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి. అంటే కానీ హీ హాస్ టు కమ్ టు దట్ లెవెల్. అక్కడి వరకు వచ్చాడు అనంటే వాక్కు స్వరూపేణ ఆ సూక్ష్మ స్వరూపాన్ని మనము సాధన చేస్తున్నట్టే లెక్క. సూక్ష్మ స్వరూప సాధనకి శక్తి ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు స్థూల శరీరానికి చేసే సాధన. రైట్. మూడవది సూక్ష్మాతి సూక్ష్మమైన సాధన. సూక్ష్మాతి సూక్ష్మమైన సాధన దాన్నే మనము కారణ సాధన కారణ రూపం అని చెప్పి అంటాం. కారణ రూపం ఆర్ కాజల్ బాడీ. సూక్ష్మ రూపానికి ఎంత శక్తి ఉంటుందో ఎవరైతే సూక్ష్మాతి సూక్ష్మ రూప సాధన చేస్తారో వాళ్ళకి ఇంకా ఎక్కువ శక్తి ఉంటుంది. అమ్మవారు ఇంకా ఎక్కువగా ప్రసన్నురాలవుతారు. అందుకనే మన పూర్వీకులు మనకేం చేశారు అనంటే ఈజీగా మనం సాధన చేసుకోవడానికి ఫస్ట్ దే స్టార్టెడ్ విత్ స్థూల స్వరూపం అమ్మవారికి ఎలా చేయడము, అభిషేకం చేయించడము, లేదా మనము ఇదేంటి కుంకుమార్చన చేయడము, ఇవన్నీ కూడా స్థూల స్వరూపేణ జరుగుతూ ఉంటాయి. కొద్దిగా మనం ముందుకు వెళ్ళాము అని అనుకుంటే మంత్రము మనం జపం చేయడం స్టార్ట్ చేస్తాం. మంత్ర సాధన చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటాము. అంటే మనం ఏం చేస్తున్నాము ఇప్పుడు సూక్ష్మ స్వరూపాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాము. అమ్మవారి యొక్క స్వరూపాన్ని సూక్ష్మంగా ఇవి దేంతో ఉంటాయి? వాక్కు ప్లస్ బీజాక్షరాల సంపుటికతో ఉంటాయి. మంత్రాలతో పాటు ఉంటుంది. మూడవది ఏంటి? సూక్ష్మాతి సూక్ష్మమైన రూపము. సూక్ష్మాతి సూక్ష్మమైన రూపం అంటే ఏంటి? కారణ రూపము. ఇది మనం ఎలా చేస్తాము? మనస్సుతో పాటు చేస్తాము. మనస్సుని కేంద్రీకరిస్తాం మనం అక్కడ. మనస్సు ఎక్కడ? మన హృదయ స్థానంలో. ఎందుకు హృదయ స్థానంలో అనంటే అమ్మవారు అక్కడ ఆసీనురాలై ఉన్నారు కాబట్టి. మనస్సు అంటే హృదయ స్థానము. రెండవది మనం మనస్సు అని చూసుకుంటే మన శరీరం మొత్తం కూడా మనస్సే. ఫస్ట్ బాడీ ఈజ్ ద గ్రాస్ బాడీ ఆర్ అన్నమయ కోశము, నెక్స్ట్ ప్రాణమయ కోశము, నెక్స్ట్ మనోమయ కోశము, నెక్స్ట్ విజ్ఞానమయ కోశము, ఆ నెక్స్ట్ ఆనందమయ కోశం. సో ఇవన్నీ కలుపుకున్నాము అనంటే మనము మన మనస్సుతో సాధన చేస్తున్నట్టుగా లెక్క. ఇజ్ ఇట్ క్లియర్? ఈ పంచకోశాలని కూడా మనం ఎప్పుడైతే ఒక చోట తీసుకొచ్చి మనసు కేంద్రీకరించి అప్పుడు అమ్మవారి సాధన మనం ఎప్పుడైతే చేస్తున్నామో అది సూక్ష్మాతి సూక్ష్మం. అంటే మనం బయట నుండి అలాగా లోపలికి వచ్చేస్తాం. ఇంకా మన హృదయ స్థానంలో అమ్మవారిని చూడడం మొదలు పెడతాం. వి విల్ స్టార్ట్ డూయింగ్ దట్. సో అమ్మవారిని ఎలా చేస్తాము ఇక్కడ అనంటే త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మనే. సూక్ష్మాతి సూక్ష్మ స్వరూపంలో మనం సాధన చేయాలంటే త్రికరణ శుద్ధిగా మనము సాధన చేస్తూ ఉంటాము. ఆ సాధన ఎలాగా అనంటే మనస వాచ కర్మనే అనంటే నేను ఇప్పుడు ధ్యాన స్థితిలో కూర్చున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒకే చోట ఒకే ఆసనంలో నేను అట్లీస్ట్ 1 గంట, 2 గంటలు, 4 గంటలు, 8 గంటలు, 10 గంటలు, 12 గంటలు కూర్చుని సాధన చేయగలగాలి. మినిమం అట్లీస్ట్ 1 గంట ఒకే ప్లేస్ లో 1 గంట. మినిమం అట్లీస్ట్ 25 మాలలు. 25 మాలలు ఒక మంత్రాన్ని ఒక్క సిట్టింగ్ లో ఇన్ 1 సిట్టింగ్ చేయడం మనం ఎప్పుడైతే ఆరంభిస్తామో మధ్యలో కొంచెం కాలు నొప్పులు అవి ఇవి జరిగాయంటే లేచి అలా చేసుకొని కాలకృత్యాలు ఏమైనా ఉంటే ఫినిష్ కాలు చేతులు కడుక్కొని సెకండ్ వెళ్ళామంటే స్నానం మళ్ళీ ఒకసారి చేసుకొని మళ్ళీ మనం సాధనలో కూర్చుంటాం ఫర్ ద నెక్స్ట్ సెకండ్ అవర్ ఆర్ 2 గంటలు కూర్చున్నారు మళ్ళీ ఒక 5-10 మినిట్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక 2 అవర్స్. అందుకు సాధన అనేది ఒకటి ఉంటుంది. వీటికి ఎలాగుంటుంది అనంటే there are number of days which we have to do. Say for example we could complete a particular sadhana in 3 days or 5 days, 7 days, 11 days, 18 days,
24 days ఆర్ ఒక మండలము, అలాగా అది వెళ్తూ ఉంటుంది. అలాంటి కొన్ని పురస్చరణలు మనం చేస్తూ ఉంటాం. అలాగ సాధన జరిగిపోతూనే ఉంటుంది. వీటికి ఫిజికల్ ఆబ్జెక్ట్స్ తో సంబంధం ఉండదు. అంటే ఫిజికల్ ఆబ్జెక్ట్స్, నేను కుంకుమ తీసుకురావాలి, లేకపోతే ఇంకొకటి వస్తువు తీసుకురావాలి, లేకపోతే ప్రసాదం తీసుకురావాలి, లేకపోతే వీటితో సంబంధం ఉండదు. ఇక్కడ కేవలం సాధనతో మాత్రమే సంబంధం ఉంటుంది. కేవలం సాధన. మేబీ అట్ మ్యాక్స్ ఒక దీపారాధన చేసేసుకుంటాం, మనం సాధన స్టార్ట్ చేసేసుకుంటాం. అలాంటి ఒక సాధన పైనే కేవలం దృష్టి పెట్టేది సూక్ష్మాతి సూక్ష్మం శరీరం పైన అమ్మవారి యొక్క సాధన. సో ఈ 3 స్వరూపాలని కూడా మనము గుర్తించాలి. ఎప్పుడు ఏ స్వరూపాన్ని మనము ధ్యానం చేసుకుంటున్నామో, ఎప్పుడు అమ్మవారిది ఏ సాధన చేస్తున్నామో అనేది మనము గుర్తించాలి. ఇది గుర్తించాలి అని అంటే లలితా సహస్రనామ స్తోత్రంలో కూడా మనకు అమ్మవారి యొక్క ఈ 3 స్వరూపాలని మనకు బోధిస్తున్నారు. ఎవరు బోధిస్తున్నారు? వాగ్దేవతలు బోధిస్తున్నారు. ఇది బోధించిందని ఎవరు చెప్పారు? హయగ్రీవ స్వామి వారు చెప్పారు. ఎవరికి చెప్పారు అనంటే అగస్త్య మహర్షి వారికి చెప్పారు. అగస్త్య మహర్షి దగ్గర నుంచి మనకి ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఇది ఎప్పుడు కూడా మనం వాళ్ళకు థ్యాంక్స్ చెప్పుకుంటూనే ఉండాలి. గ్రాటిట్యూడ్. వాగ్దేవతలకు థ్యాంక్స్ చెప్పుకోవాలి, మనం మన హయగ్రీవ స్వామికి థ్యాంక్స్ చెప్పుకోవాలి, మన అగస్త్య మహర్షి వారికి థ్యాంక్స్ చెప్పుకుంటూనే ఉండాలి ఎప్పటికప్పుడు. అప్పుడు వాళ్ళ ఆశీస్సులు కూడా మనకు ఉంటాయి. ఈ 3 స్వరూపాలు వచ్చే బెనిఫిట్స్ కూడా నేను మీకు చెప్పి ఉన్నాను. స్థూల శరీరాన్ని ఎప్పుడైతే మనం సాధన చేస్తున్నామో మన లైఫ్ లో హార్మనీ, బ్యాలెన్స్ రావడం స్టార్ట్ అవుతుంది. సూక్ష్మ రూపాన్ని మనం ఎప్పుడైతే సాధన చేస్తున్నామో మనలోన అమ్మవారి యొక్క సాన్నిధ్యం ఇంకా దగ్గరగా వెళ్ళిపోతుంటాము. మన లోపల ఒక వాక్ శక్తి వస్తూ ఉంటుంది. వాక్ సిద్ధి రావడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే వాక్పూరితమైన మంత్రాన్ని మనము జపిస్తూ ఉంటాము. ఎప్పుడైతే మనం సూక్ష్మాతి సూక్ష్మ శరీరాన్ని మనం సాధన చేయడం స్టార్ట్ చేస్తామో మనకు సిద్ధులు రావడం అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ఒక అతీత శక్తులు మనకు రావడం అనేది స్టార్ట్ అయిపోతుంది. కానీ అక్కడే మనం జాగ్రత్త ఉండాలి. మన సాధన చేసేది ఈ సిద్ధుల గురించా, అతీత శక్తుల గురించా, లేదా అమ్మ యొక్క సాక్షాత్కారం గురించా అనే ఒక క్లారిటీ మనకి ఎప్పుడు కూడా ఎప్పటిదప్పుడు ఉండాలి. ఎందుకంటే సిద్ధి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనిషి లోపల ఒక అహంకారం పెరుగుతూ ఉంటుంది. అది మనిషి యొక్క పతనానికి ఆరంభ కారణము. ఎప్పుడైతే సిద్ధి వచ్చింది, నాకు సిద్ధి వచ్చింది అని చెప్పి అహంకారం ఉంటుందో వాడు పతనం స్టార్ట్ అన్నమాట. హీ విల్ నాట్ బి ఏబుల్ టు సీ ప్రోగ్రెస్ ఫర్దర్ ఇన్ హిస్ లైఫ్. టు సీ అమ్మవారి యొక్క సాక్షాత్కారము. అమ్మవారి సాక్షాత్కారము మనసు రూపేనా లేదా ఫిజికల్ రూపేనా అమ్మవారి సాక్షాత్కారము పాసిబుల్. ఇలాగ చూసిన వాళ్ళు మనకు రామకృష్ణ పరమహంసలు ఈ కాలంలో ఈజ్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. తను ఆఫర్ చేస్తే అమ్మవారు వచ్చి ఆ ప్రసాదాన్ని స్వీకరించేవారు ఫిజికల్ గా. అలాగే ఇంకొక భక్తుడు ఉన్నారు, తను తారామ్మవారు సాధన చేసేవారు. అతను ఎంతలా చేసేవారు అని అంటే ఇట్ వాజ్ రివర్స్. అమ్మవారు వచ్చి తనకి భోజనం పెట్టారు, అంటే ఆహారం ఇచ్చారు, లేకపోతే హీ వుడెంట్ ఈట్. అలాగా పిచ్చివారిలాగా సాధన చేసుకుంటూనే వెళ్ళిపోతూ ఉంటారు. అలా ఉంటే ఎలాగా అని చెప్పేసి అమ్మవారు వచ్చేసి రివర్స్, అమ్మలాగలా తనకు ఆహారం ఇచ్చారు. ఎంత అదృష్టవంతుడు చూడండి, అంటే ఎంత సాధన ఉంది చూడండి, అంత కృప ఉంటుంది అమ్మవారి. ఫిజికల్లీ దిస్ ఇస్ పాసిబుల్. ఫిజికల్ గా వచ్చి మనకు ఇది చేసే ఒక సాధన ఉంది. సో ఈ 3 ఎప్పుడైతే మనం చేయడం స్టార్ట్ చేస్తున్నామో ఈ స్వరూపాలని మనకు శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో ఒక డిఫరెంట్ పార్ట్స్ లో ఇవన్నీ స్వరూపాలని మనకు దర్శనం చేయిస్తారు. ఏమేమి దర్శనము? ఫ్రమ్ ఈ 6వ నామం దగ్గర నుంచి 51 నామం వరకు మనకు వివిధ స్వరూపాల్లో అమ్మవారిని మనకు దర్శనం చేస్తున్నారు. ఈ నామ ద్వారా మనకి ఏం దర్శనం చేస్తున్నారు? ఉద్యద్భాను సహస్రాభాయై నమః. అంటే అమ్మ యొక్క తేజస్సు ఎలాగుంటుంది, వెదర్ ఇట్ బి స్థూల స్వరూపేనా, సూక్ష్మ స్వరూపేనా ఆర్ కారణ స్వరూపేనా, అమ్మవారి తేజస్సు ఎప్పుడైతే ఉంటుందో అక్కడ ఒక దివ్యమైన తేజస్సు, కొన్ని సహస్ర కోటి సూర్యులు ఎప్పుడైతే ఉద్భవిస్తాయో అలాంటి ఒక తేజస్సు ఉంటుంది. అది మనము ఇప్పుడు ఇది దేనికి సంబంధించిన నామము? సూక్ష్మాతి సూక్ష్మానికి సంబంధించిన నామము. వీటిలో మనం అలాగ దర్శిస్తే మాత్రమే అది కనబడతా ఉంటుంది. ఇప్పుడు కేవలం నేను ఒక సూర్యుడిని తీసుకున్నాను అనుకుందాము, ఒకే సూర్యుడిని.
అప్పుడు ఏమవుతుంది అది? ఫర్ ఎగ్జాంపుల్ నేను అప్పుడప్పుడు ఇలా చూడగలుగుతాను కాబట్టి అది స్థూల స్వరూపేణ చూస్తున్నట్టు లెక్క. స్థూల స్వరూపాన్ని. ఎప్పుడైతే నేను సూర్యుణ్ణి కాకుండా ఆదిత్యుని హృదయాన్ని ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నానో అది నేను సూక్ష్మ స్వరూపాన్ని సాధన చేస్తున్నట్టుగా లెక్క. ఆదిత్య హృదయం కానివ్వండి, గాయత్రి యొక్క మంత్రజపం కానివ్వండి, అది చేస్తున్నానంటే అప్పుడు నేనేం చేస్తున్నాను? సూక్ష్మ సాధన చేస్తున్నాను. అందుకనే ఈ 3 స్వరూపాలు కూడా ఒకే దగ్గర ఉన్న ఒక నామము ఉద్యద్భాను సహస్రాభాయై నమః. ఈ 3 స్వరూపాలు కూడా అమ్మది మనము ఒకేసారి దర్శనం చేసే ఒక అద్భుతమైన మహామంత్రము ఉద్యద్భాను సహస్రాభాయై నమః. ఇస్ ఇట్ క్లియర్? ఇక్కడ వరకు ఏమైనా డౌట్సా? ఇక్కడ వరకు ఓకే. సో ఒక చక్కటి ఉపమానం మనం ఏం చూసుకోవాలి అని అంటే, సపోజ్ ఇంట్లో మనం ఏదైనా మంచి పదార్థం వండుతున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వండుతూ ఉంటే ఇంట్లో కూర్చున్న వాళ్ళకి, ఆఫ్ కోర్స్ వంట చేసే వాళ్ళకి అది వేరు మాట, లోపల వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. ఆల్రెడీ వండేశారు, అక్కడ పెట్టేశారు, అయిపోయింది. కానీ ఇంట్లో కూర్చున్న వాళ్ళకి, లేదా ఒక అతిథి వచ్చాడు భోజనానికి మన ఇంటి దగ్గరకు వచ్చాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లోకి, అప్పుడు వాడికి ఫస్ట్ ఏముంటుంది? గుమగుమలాడే ఆ వాసన వస్తుంది, స్మెల్. అవునా? అంటే ఏంటి? ఆ గుమగుమలాడే వాసన అక్కడ ఉంది అని అనుకుంటే ఏదో మంచి పదార్థం వండి ఉంది అని చెప్పి అర్థం. అవునా? ఎగ్జాంపుల్. అలాగే ఇప్పుడు మనం ఇది చూసుకున్నాము అని అంటే, అమ్మవారిని చూసే ముందు ఆ గుమగుమలు ఏంటి అని అంటే ఈ తేజస్సు. ఎక్కడో ఒక చోట మనకు పొగ వస్తుంది అని చెప్పి అర్థము అని అంటే ఏంటి అని అంటే అక్కడ ఏదో మంట ఉంది అని చెప్పి అర్థము. అటువైపు ఏదో మంట ఉంది అని చెప్పి అర్థము. ఎలాగైతే ఎర్లీ మార్నింగ్ సన్ని మనం చూసామనుకుందాం, సన్ని రైజింగ్ అప్పుడు ఎప్పుడైతే రైజ్ అవుతుంటాడో, రైజ్ అయ్యే ముందే ఆ కిరణాలు ఏవైతే వచ్చేస్తూ ఉంటాయో, సూర్యుడు ఇంకా బయటికి మనకు కనపడడు, కానీ కాంతి మాత్రం వచ్చేస్తూ ఉంటుంది. కాంతి మాత్రం వచ్చేస్తూ ఉంటుంది. అందుకనే అమ్మవారి లలితా సహస్రనామ స్తోత్రంలో ధ్యాన శ్లోకంలో ఫస్ట్ కూడా ఏమని ఉంటుంది? అరుణాం కరుణాతరంగితాక్షీం అని ఉంటుంది. అంటే ఆ స్వరూపం ఎలా వస్తుంది? అరుణాం, ఆ ఆరెంజెస్ నైస్ బ్యూటిఫుల్ కలర్ లో అలాగ రైజ్ అవుతూ ఉంటుంది. అరుణవర్ణముతో. అరుణవర్ణముతో అంటే అమ్మవారిని మనం ఇంకా చూడలేదు. ఈ నామంలో ఏం చూస్తున్నాము? ఎలాగైతే పిండి వంటలు చేసిన తర్వాత ఆ గుమగుమ వాసనలు ఎలాగైతే మనం చూస్తున్నామో, ఆ వాసన మనము తెలుస్తూ ఉందో, అలాగే ఈ నామంలో మొట్టమొదటి నామంలో అమ్మవారు ఉద్భవించారు అని అంటే, ఉద్భవించే ముందే వచ్చే ఒక తేజస్సుని మనము గుర్తు పెట్టుకోవాలి. అంటే మనం సాధన చేస్తున్నాం అనుకోండి రెగ్యులర్ గా, మీరు చూడండి ఆ ఇంట్లో ఒక తేజస్సు ఉంటుంది. అమ్మవారు వచ్చే ముందే ఆ తేజస్సు ఉంటుంది. అన్ని ఎక్కడిదక్కడ మంచిగా శుభ్రంగా ఉంటుంది. ఫ్లవర్స్ ఎప్పుడైతే ఆఫర్ చేస్తున్నామో మీరు చూడండి, నార్మల్ గా ఉన్నప్పుడు చూడండి, మీరు పూజ సాధన చేసినప్పుడు అక్కడ ఉండే ఆ తేజస్ని చూడండి, ఆ ఆహ్లాదం చూడండి, ఎంత మీకు హ్యాపీనెస్ ఉంటుందో చూసిన వెంటనే వావ్ అని అనిపిస్తుంది. వేరే వాళ్ళు ఎవరు వచ్చి చూసినా కూడా అబ్బా ఇక్కడ అమ్మవారు ఉన్నట్టుగానే ఉంది అన్నట్టుగా ఉంటుంది. చూసారా? అది ఎలా ఉంటుంది అదనంటే ఆ ఉద్యద్భాను సహస్రాభాయే నమః. అది వచ్చే ముందే మనకి ఈ వాసన ఏదైతే ఉంటుందో అది మనం ఎప్పుడైతే గుర్తిస్తామో మనము సాధనలో ఒక స్టెప్ ముందుకు వెళ్ళినట్టు లెక్క. అది గుర్తించాలి మనం. వీ హ్యావ్ టు బ్రింగ్ దట్ అవేర్నెస్ ఆన్ టు దట్. ఓకే, ఈ ఉపమానం ఎప్పుడు కూడా మీరు ఎగ్జాంపుల్ మైండ్ లో పెట్టుకోండి. ఉద్యద్భాను సహస్రాభాయే అంటే అమ్మవారిని ఇంకా మనం చూడలేదు, యాక్చువల్ స్వరూపం అమ్మవారిని ఇంకా ఫేస్ మనం చూడలేదు, ఇంకా అమ్మవారు ఎలా ఉంటుందో చూడలేదు. కానీ వచ్చే ముందు అమ్మవారి కాంతులు ఎలాగున్నాయి అనంటే, ఒక్కసారి సహస్ర కోటి సూర్యాలు ఎప్పుడైతే ఉద్భవిస్తున్నాయో ఆ అరుణవర్ణం ఎంత చక్కగా ఉంటుందో అంత బ్యూటిఫుల్ గా అది ఉద్భవించడం స్టార్ట్ అవుతా ఉంది అని మనము తెలుసుకోవాలి. తర్వాత భాను అనే దానికి సూర్యుడు అనే ఒక నామం ఉంది అని చెప్పి ఇంతకుముందు అనుకున్నాం. సహస్ర అనే దానికి కూడా మనము అర్థం చెప్పుకున్నాము. ఈ సహస్రకి చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంది. మన సాధనలో సహస్ర అనేది 3 అక్షరాలతో ఉంది. ఒకటి స, ఒకటి హ, ఇంకోటి ర.
అంటే రేఫం అంటాం మనం. సహస్రకి ఈ 3 ఉంటాయి, ఒక్కొక్కటి రాసుకోండి. సహస్ర అంటే 1000 లేదా అనేకము అని చెప్పి ఒక అర్థము. సో ఎప్పుడైతే మనము ఆ సహస్ర సూర్యులను ఉద్భవించడం చూడడం కానివ్వండి, మనకు జ్యోత్స్నం అవడం కానివ్వండి, మనకు అర్థమైంది అని అంటే మన లోపల అమ్మవారు ఆసీనురాలైనట్టే లెక్క. ఆ తేజస్సు మనకు రావడం స్టార్ట్ అయింది అని అంటే, ఆ కార్యక్రమాలు మనం చేస్తున్నాము అని అంటే అమ్మవారు ఆల్రెడీ అక్కడ వచ్చి ఉన్నారు అనే లెక్క. ఎందుకంటే అక్కడ ఉండే ముందే ఆల్రెడీ అమ్మవారి తేజస్సు అక్కడికి రావడం స్టార్ట్ అయిపోయింది. అందుకనే మనం ఇందులో శ్రీ మహావిష్ణువు ఎప్పుడైతే చూస్తామో, శ్రీ మహావిష్ణు వారి దగ్గర ఒక అద్భుతమైన చక్రం ఉంటుంది. ఆ చక్రానికి నామం ఏంటి? సుదర్శనము. సుదర్శనము అనేది ఒక నామము. సుదర్శనము అనంటే ఏంటి అనంటే, అమ్మవారి ఈ జ్యోత్స్న స్వరూపాన్ని ఎప్పుడైతే మనం చూస్తున్నామో, ఈ సహస్రకోటి సూర్యులు ఉద్భవిస్తున్నాయో ఆ దర్శనం ఎలాంటిది? అది ఒక సుదర్శనము లాంటిది. అది ఒక సుదర్శనము అంటే ఒక మంచి దర్శనము. ఈ దర్శనము ఎలాంటిది? ఎన్నో కాంతులతో అలాగా వెదజల్లుతున్నది. ఎన్నో రేస్, ఆ రేస్ అన్ని కూడా సహస్ర రేస్ ఇలాగా వెళ్తూ ఉన్నాయి. అంటే ఆ దర్శనము మనం ఎప్పుడైతే చేసుకున్నామో, సుదర్శన చక్రం ఎలాగైతే అధర్మాన్ని ఖండించి ధర్మాన్ని స్థాపన చేస్తుందో, అలాగే ఉద్యద్భాను సహస్రాభాయై నమః ఆ సుదర్శనంతో పాటు మనను సుదర్శన రక్షణం చేస్తా ఉంది. మన శరీరాన్ని రక్షణ చేస్తా ఉంది, మన సూక్ష్మ శరీరాన్ని రక్షణ చేస్తా ఉంది, మన కారణ శరీరాన్ని రక్షణ చేస్తా ఉంది, మన లోపలి అరిషడ్వర్గాల్ని ఖండిస్తా ఉంది ఆ సుదర్శనముతో. ఇది చాలా ఇంపార్టెంట్. సుదర్శన చక్రం లాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మన లోపల ఉన్న అరిషడ్ వర్గాలని ఉద్యద్భాను సహస్రాభాయై నమః ఎప్పుడైతే మనం సాధన చేయడం స్టార్ట్ చేస్తున్నామో, అలాంటి ఒక సుదర్శన చక్రము మన యందు ఒక కవచము లాగా నిలబడుతుంది. ఉద్యద్భాను సహస్రాభాయై నమః మనకు ఒక కవచం లాగా నిలబడతా ఉంది. ఎవరైనా మనకు హాని చెయ్యాలి అని అనుకుంటే వాళ్ళను ఖండిస్తూ వెళ్ళిపోతూనే ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఈ సాధన మనం చేసుకుంటూ వెళ్ళిపోయాము అని అనుకుంటే ఇది సుదర్శన చక్రం లాగా మనకు ప్రొటెక్షన్ ఇస్తా ఉంటుంది. ఓకే, సహస్ర అదొకటి. ఓకే, మనము యోగ పరంలో చూసుకుంటే ఎప్పుడైతే మనం ఈ నామాన్ని ధ్యానం చేయడం స్టార్ట్ చేస్తామో, ఇది కాంతికి సంబంధించింది కాబట్టి మన సుషుమ్నా నాడి దగ్గర ఇది యాక్టివేట్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంటుంది. ఈ జ్యోతి ఎక్కడి నుంచి వస్తుంది? మనకి ఎన్ని నాడులు ఉన్నాయని చెప్పాను? ఇడ, పింగళ, సుషుమ్న. ఓకే, పింగళ వచ్చేసి మనకు సూర్యుడికి సౌరశక్తితో సంబంధము, పింగళ. ఇడ వచ్చేసి చంద్రనాడితో సంబంధము, సుషుమ్నా నాడి వచ్చేసి మనకు అమ్మవారి శక్తితో సంబంధము. ఇక్కడ ఇంతకు ముందు కూడా నేను సుషుమ్నా నాడి ఒక శక్తితో ఉంది సంబంధం అని చెప్పాను. అదేం శక్తి? చిత్ శక్తి. ఆ చిత్ శక్తి జాగరణ కావాలి అని అంటే ఎప్పుడైతే మనం ఈ సహస్రకోటి సూర్యాన్ని మనం ఎప్పుడైతే ఈ తేజస్ని చూస్తూ ఉన్నామో, ఉద్యద్భాను సహస్రాభాయై నమః ఈ ఈ సుషుమ్నా దగ్గర నుంచి ఈ శక్తి జాగరణం అవ్వడం స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ఈ శక్తి ఇక్కడ నుంచి జాగరణం అవ్వడం స్టార్ట్ అవుతుంది. అందుకనే ఉద్యద్భాను సహస్రాభాయై నమః అనే నామము మనకు మూలాధారం నుంచి స్టార్ట్ అయిపోయి శక్తి స్టార్ట్ చేయడం మొదలైపోతా ఉంటుంది.
ఎక్కడి వరకు వెళ్ళిపోతుంది? అది వచ్చి మనకు హృదయ స్థానంలో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ కోర్స్ ఇట్ విల్ ట్రావెల్ అప్ అండ్ దెన్ కమ్ బ్యాక్ అండ్ దెన్ సెటిల్ అట్ హృదయ స్థానం. ఇది ఎక్కడి నుంచి వెళ్తుంది అంటే ఎప్పుడైతే మనం ఈ నామం సాధన చేయడం స్టార్ట్ చేస్తామో, ఉద్యద్భాను సహస్రాభాయై నమః, ఉద్యద్భాను సహస్రాభాయై నమః, ఉద్యద్భాను సహస్రాభాయై నమః, ఉద్యద్భాను సహస్రాభాయై నమః, ఉద్యద్భాను సహస్రాభాయై నమః అన్న వెంటనే మనకు మూలాధారం నుంచి ఆ శక్తి జాగరణం అనేది స్టార్ట్ అయిపోతా ఉంటుంది. మూలాధారం దేనికి చిహ్నం అనంటే, మూలాధారం విఘ్నేశ్వరుడికి చిహ్నం. అక్కడ ఉంటాడు విఘ్నేశ్వరుడు. ఇక్కడి నుంచి మనకి ఏమవుతుంది అనంటే, అక్కడ మనము యాక్టివిటీస్ చేసే ఒక శక్తి మన లోపల రావడం స్టార్ట్ అయిపోతుంది. యాక్షన్స్, యాక్టివిటీస్. ఒక దగ్గర వాడు ఇంకా కూర్చోలేడు, వాడు పని చేయాల్సిందే, ఏదో ఒక పని. వాడు పని చేయాల్సిందే, ఏదో ఒక పని. వాడు వెళ్ళి పొలం దున్నడమో, లేకపోతే ఇంట్లో క్లీనింగ్ చేయడమో, లేకపోతే బయటికి వెళ్ళి ఏదైనా వర్క్ చేయడమో, లేదా సరుకులు తేవడమో, లేదా వెళ్ళిపోయి వర్క్స్ చేయడమో, లేకపోతే ప్రొఫెషనల్. వాడు ఉండలేడు ఇంకా, లేకపోతే ఏదో పుస్తకం చదువుకోవడమో, ఏదో ఒకటి. హీ విల్ నాట్ బి ఏబుల్ టు స్టే ఐడిల్. వాడి లోపల ఆ శక్తి రావడం స్టార్ట్ అయిపోతుంటుంది. హీ విల్ నెవర్ బి ఏబుల్ టు బి ఐడిల్ గా ఉండలేడు. వాడు ఏదో ఒక పని చేయాల్సిందే. ఎందుకు అనంటే మూలాధారం నుంచి ఆ శక్తి రావడం స్టార్ట్ అయిపోతాం. మూలాధారం చిహ్నం ఎన్ని అడ్డులున్నా కానీ కూడా వాడు దాన్ని ఎదుర్కొనే ఒక శక్తి వాడికి వస్తూ ఉంటుంది. ఎనీ కైండ్ ఆఫ్ శక్తి. అందుకనే దుర్గమమైన పనులు కూడా చేయించే ఒక సాధన, ఒక విల్ పవర్, ఒక కైండ్ ఆఫ్ ఎ పవర్ ఆ మనిషిలో ఉత్పన్నం అవ్వడం స్టార్ట్ అయిపోతా ఉంటుంది. అది ఎలాగా సాధనము పాసిబుల్ అంటే, ఉద్యద్భాను సహస్రాభాయై నమః అనే ఈ నామ సాధనతో ఇది మనకు ఎలాగుంటుంది అనంటే, మన ఇంట్లో ఒక స్విచ్ ఉంటుంది అనుకోండి. ఆ స్విచ్ ఆన్ చేసిన వెంటనే మనకు లైట్ ఎలాగైతే వస్తుందో, అలాగా ఎప్పుడైతే మనము ఈ ఉద్యద్భాను సహస్రాభాయై నమః సాధన స్టార్ట్ చేస్తామో, మనం స్విచ్ చేసినట్టు లెక్క. స్విచ్ ఆన్, అది వెలగడం షూర్. స్విచ్ ఆన్ చేయాలి అనంటే సాధన ఈజ్ ఉద్యద్భాను సహస్రాభాయై నమః. ఈ సాధన చేసుకుంటూ వెళ్ళిపోతుంటే మనము మన మూలాధారం కింద ఉన్న స్విచ్ ని ఆన్ చేసినట్టే లెక్క. సో ఇది మనము గుర్తులో పెట్టుకోవాలి. అంటే అక్కడ నుంచి ఆ స్విచ్ ఆన్ చేశానంటే లెక్క ఏంటి అనంటే, విల్ ఇట్ స్టాప్ ఎట్ ఓన్లీ మూలాధార? ఇట్ వోంట్ స్టాప్ ఎట్ మూలాధార. అన్ని షట్చక్రాలను కూడా అది భేదించుకుని వెళ్ళిపోయే ఒక కరెంట్ లాంటిది. ఆన్ చేశానంటే అది లైట్ వరకు వెలగాల్సిందే. అంటే ఈ సాధన నేను చేశానంటే సహస్రారం వరకు వెళ్ళిపోవాల్సిందే. షట్చక్రాలను కూడా భేదించే ఒక శక్తి ఇది. అమేజింగ్ కైండ్ ఆఫ్ థింగ్. సో ఎప్పుడైతే ఈ సాధన మనం చేస్తామో, ఆగడు వాడు ఇంకా. నో, ద పర్సన్ కెనాట్ స్టాప్. హీ విల్ కంటిన్యూ. సో అది స్విచ్ చేసినట్టు లెక్క అది. దట్స్ ద బ్యూటీ అబౌట్ దిస్ నామము, ఉద్యద్భాను సహస్రాభాయై నమః. సాధన చేయడం స్టార్ట్ చేశాడు అని అనుకుంటే, దట్స్ ద బ్యూటీ. ఇట్ విల్ నెవర్ స్టాప్. ఇట్ విల్ గో అంటిల్ ద షట్ చక్రాస్ అన్నిటిని కూడా క్రాస్ చేసేస్తుంది. హీ విల్ డూ ఇట్ ఆటోమేటిక్ గా. ఒక్క సాధన కరెక్ట్ గా చేశాడు అని అంటే ఒక సవలాక్ చేశాడు అనుకుందాం, స్టార్ట్ అయిపోతుంది వాడు. సో దట్స్ హౌ ఇట్ గోస్. ఓకే, నౌ మనం ఇక్కడ చూడాల్సింది ఏంటి అనంటే, ఈ ఉద్యద్భాను సహస్రాభాయై నమః మనలో ఏం చేస్తుంది అనంటే, మన లోపల అవస్థలను మేలుకొలుపుతూ ఉంటుంది. ఎలాంటి అవస్థలను అనంటే, నిద్రా అవస్థను. మూడు అవస్థలు మనకు. అంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద స్లీపింగ్ స్టేజ్, డ్రీమింగ్ స్టేజ్ అండ్ డీప్ స్లీప్ స్టేజ్. ఓకే, సో ఈ మూడు వాటిని కూడా తట్టి లేపి, అంటే వాడు జడులాగా ఉంటాడు. హీ విల్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎ జ్ఞానం ఇన్ హిమ్. వాడు ఏం చేయాలో వాడికి తెలియకుండా ఉంటుంది. వాడిని తట్టి లేపి జ్ఞానం వైపు వాడిని కొనసాగిస్తూ ఉంటుంది. జ్ఞానం వైపు మొట్టమొదట వాడు ఏం చేస్తూ ఉంటాడు? సాధన చేసుకున్నాడంటే క్రియ చేయడం స్టార్ట్ చేశాడు అనే లెక్క. క్రియ చేయడం స్టార్ట్ చేశాడంటే వాడికి తట్టి లేపి వాడు డీప్ స్లీప్ నుంచి, డ్రీమింగ్ స్టేజ్ నుండి, స్లీప్ నుండి జాగరణ అవస్థకి రావడం స్టార్ట్ అయిపోతాడు. ఈ మూడు స్టేజెస్ ని కూడా అది మనను తీసుకొని వచ్చి జడ స్టేట్ నుంచి మనకు చైతన్యం యొక్క స్థితి వరకు మనను తీసుకొని వచ్చే ఒక నామము
ఉద్యద్భాను సహస్రాభాయై నమః. ఓకే, ఇది మనము గుర్తు చేసుకోవాలి. ఆల్రైట్. నౌ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా సహస్రానికి మనం ఒకసారి 3 అక్షరాలు ఉంటాయి దాంట్లో. ఒకటేమో ఇస్ కాల్డ్ as ద సకారము. సకారము. ఓకే, ఈ సకారము ఏంటి అనంటే పురుషుని యొక్క లక్షణము. సకారము పురుషుని యొక్క లక్షణము. హకారము ప్రకృతి యొక్క లక్షణము. సకారము పురుషుని యొక్క లక్షణము, హకారము ప్రకృతి యొక్క లక్షణము. అందుకనే ఎప్పుడైతే మనము పురుష సూక్తము మనము చదువుతామో, పురుష సూక్తం మీరు ఎప్పుడైనా వినుంటే అది ఎలా స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ ఇట్ స్టార్ట్స్ విత్ సహస్రశీర్ష పురుషాః అని స్టార్ట్ అయిపోతుంది. సకారముతో స్టార్ట్ అవుతుంది పురుష సూక్తము. ప్రకృతి సూక్తము అంటే మనకు ఇప్పుడు శ్రీ సూక్తము ఎగ్జాంపుల్. శ్రీ సూక్తము, శ్రీ సూక్తము దేంతో స్టార్ట్ అవుతుంది? ప్రకృతి స్వరూపమైన హకార బీజంతో స్టార్ట్ అవుతుంది. అంటే ఎలాగా? హిరణ్యవర్ణాం హరిణీం అని హతో స్టార్ట్ అవుతుంది. ఇది మనము గుర్తించాలి. అందుకనే శ్రీ సూక్తము ఎప్పుడు కూడా శ్రీ సూక్తం సపరేట్ గా చదవరు. పురుష సూక్తం చదువుతారు, శ్రీ సూక్తం చదువుతారు. ఎందుకంటే దర్శనం మనం చేసుకునేది ఇద్దరిని కలిపి అమ్మవారిని కామేశ్వర సహితగా మనము అర్ధనారీ స్వరూపంలో మనము ధ్యానిస్తాం. అంటే అయ్యా అమ్మ ఇద్దరు ఒకే చోట ఉన్నట్టుగా ఎప్పుడు కూడా మనం అది చేస్తాం. అమ్మవారిని మనకు కొంచెం మెప్పించాలి అని అంటే అయ్యవారిని ఒకసారి కూడా హలో చెప్పాము అని అంటే అమ్మవారు కూడా ఇంకా ఎక్కువ హ్యాపీగా ఉంటారు. అయ్యవారికి రెస్పెక్ట్ ఇవ్వలేదు అని అంటే అమ్మవారు కూడా అంతగా హ్యాపీగా ఉండరు. అని నేను అలాగా. సో అందుకనే సహస్ర, స అంటే పురుష స్వరూపము, హ అనంటే మనకొచ్చేసి ప్రకృతి స్వరూపము. ఈ రెండింటిని కూడా సమన్వయం చేసుకొని అందుకనే సహస్ర. ఈ ర అనే కారము ఏం చేస్తుందంటే ఇంకొకటి రేఫా అంటారు దాన్ని. ఆ రేఫా, ఈ రేఫా ఏం చేస్తుందంటే మనలోని అంధకారాన్ని అది బ్రేక్ చేస్తూ ఉంటుంది. అంధకారాన్ని ఛేదించేది రేఫము, రకారము. సో ఈ సహస్రానికి మనకు మెడిటేషన్ కి ఒక ఇంపార్టెన్స్ ఉంది దీంట్లో. మెడిటేషన్ కి సహస్ర అనే దానికి ఉద్యద్భాను సహస్రాభాయై నమః. సహస్రానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. స అంటే మనకు సోహం లో కూడా స అనంటే మనము ఉచ్ఛ్వాసానికి సంబంధము. స ఉచ్ఛ్వాసం మీన్స్ వెన్ వీఆర్ బ్రీదింగ్ ఇన్. బ్రీతింగ్ చేసుకునేటప్పుడు మనకు సకారముతో బ్రీతింగ్ చేస్తాము. ఉచ్ఛ్వాస అంటే ఏదైతే మనము బ్రీత్ అవుట్ చేస్తున్నామో అది హకారముతో వెళ్తా ఉంటుంది. అందుకనే అమ్మవారి శక్తి సాధనలో మీరు చూడండి, మనము కొన్ని ఉంటే అక్కడ అని ఉంటుంది, అని ఉంటుంది అమ్మవారికి. అందుకనే హ్రీంకారము అన్నా కన్నా కూడా అమ్మవారికి ఇష్టం ఎక్కువ. హ్రీంకార స్వరూపిణి అమ్మ, హ్రీంకార స్వరూపిణి అమ్మ. అలాగే ఇప్పుడు శక్తి స్వరూపిణి ఎప్పుడైతే మనం చూస్తున్నామో ఇప్పుడు మనం కొన్ని మంత్రాలు ఉన్నాయంటే హుంకారణి అంటాం మనం. సో మనం సాధన చేసేటప్పుడు సకారంతో శ్వాసని తీసుకొని హుంకారంతో మనము దాన్ని వదులుతూ ఉన్నాము. అప్పుడు చేసినామంటే ఈ రేఫ ఏమవుతుంది అని అంటే అది సుషుమ్నా దగ్గర నుంచి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. సో ఇది మనకు మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు సంబంధించిన ఒక యోగ సాధనములో ఒక గూఢ రహస్యము. ఇట్ ఈస్ అ సీక్రెట్ ingredient which is involved in this name, which is ఉద్యద్భాను సహస్రాభాయై నమః. సకి చెప్పాను, హకి కూడా చెప్పాను,
రకి సహస్రాభాయై నమః అని మనము చూసుకోవాలి. ఇది మన యోగ సాధనలో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే మనం ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని మనం సాధన చేయడం స్టార్ట్ చేస్తామో, ఇప్పుడు ఏది చదివినా కను శ్రీమాత అని చదివినా కను కూడా మనం చూస్తూ ఉన్నాము, అమ్మవారిని దర్శనం ఇస్తుంది. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత అని చెప్పి మనం ఎప్పుడైతే చదువుతున్నామో మనకు శ్వాస పైన కూడా ధ్యాస ఉంటుంది. అందుకనే కొన్ని మంత్రాలు మీరు చూడండి, ఎప్పుడైతే ఒక స్థాయిలో మనం దాన్ని వల్లిస్తామో ఆగిన తర్వాత మనం ఆటోమేటిక్గా ఈ స్థాయి నుంచి ఎంతో డిస్టర్బెన్స్ ఉంటుంది. ఆ డిస్టర్బెన్స్ అంతా కూడా మనకు ఉండకుండా టక్కున మనము హృదయ స్థానానికి చాలా సులువుగా వచ్చే మార్గము. అందుకనే గ్రూప్ గా ఎప్పుడు కూడా సహస్రనామాన్ని చదవగలిగితే, మంచిగా చక్కగా మనము ఉచ్చారణ చేయగలిగితే, ఫర్ ఎగ్జాంపుల్ చేసిన తర్వాత ఇమీడియట్ గా లేసిపోకూడదు. అంత అయిపోయిన తర్వాత ఇమీడియట్ గా లేసిపోకూడదు. యూ మస్ట్ సిట్ దేర్ ఫర్ 4 to 5 minutes. అమ్మవారి ధ్యానంలో కూర్చోాలి. అయిపోయింది కదా అని పుస్తకం మడత పెట్టేసి అలాగ లేసిపోయి అమ్మవారికి ఇచ్చేసి అలా ఉండకూడదు. మనం చదివాము అని అనుకుంటే తరువాత ఒక 4 to 5 minutes కేవలం ధ్యానంలో ఉండాలి. ఏం ఆలోచన లేకపోయినా పర్వాలేదు, ఏ ధ్యానము ఏ మంత్రం లేకపోయినా పర్వాలేదు, నథింగ్, కేవలం అమ్మవారి సాన్నిధ్యంలో అలాగ మనము కూర్చొని ఉండాలి. ఆ మార్గము కేవలం మనం ఎప్పుడైతే ప్రాపర్ గా సహస్రనామ స్తోత్రం చదువుతామో, చదివిన తర్వాత వల్లించిన తర్వాత మనము అంతర్ముఖలం అయిపోతాం. ఫ్రమ్ ఎక్స్టర్నల్ వి స్టార్ట్ బికమింగ్ ఇంటర్నల్. మన ఫోకస్ బయట నుండి లోపలికి వెళ్ళడం స్టార్ట్ అయిపోతా ఉంటుంది. ప్రశాంతంగా అలాగా మనం ఉండగలుగుతాం. ఇది యోగ సాధనలో ఒక సూత్రము అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సహస్రనామ స్తోత్రం అలాగ చదివేసి అలాగ లేచిపోవడము ఈజ్ నాట్ ద పద్ధతి. సహస్రనామ స్తోత్రం చదివిన తర్వాత షోడశోపచారాల పూజలు చేస్తున్నారు అని అనుకుంటే దాంట్లో ఆరతి అమ్మవారికి అవన్నీ ఇవ్వాల్సిన కార్యక్రమాలు చేసుకున్న తర్వాత కూడా మీరు ఒక 4 to 5 minutes అలాగా అమ్మవారిని ధ్యానం చేసుకుంటూ అమ్మవారి స్వరూపేణ మనం నింపుకుంటూ మన హృదయ స్థానంలో అమ్మను దర్శించగలగాలి. ఆటోమేటిక్ గా దర్శిస్తాము కూడా. ఎందుకంటే ఉద్యద్భాను సహస్రాభాయలో అన్ని సహస్ర కోటి సూర్యుల్ని కాంతిని మన ఈ మాంసనేత్రం చూడలేదు, కానీ మన మనస్సు మన మనోనేత్రం చూడగలుగుతుంది. మనం అక్కడ కూర్చొని సాధన చేస్తే ఆ 5 నిమిషాల్లో మనకు దర్శనం తప్పకుండా కలుగుతుంది. తప్పకుండా కలుగుతుంది. ఆ సాధన చేసుకోవాలి. ఆ పేషెన్స్ ఉండాలి మనకు. ఆ 4-5 నిమిషాల్లో మనం ఉడగొచ్చేది ఏమీ లేదు. దేర్ ఇస్ నథింగ్. అట్లీస్ట్ మనము కరెక్ట్ గా అమ్మవారితో కనెక్ట్ అయిపోయి ఉంటాము. ఆ సాధన చేయండి. ఎప్పుడైనా ఈ రోజు కానివ్వండి, మీరు ఎప్పుడైనా నెక్స్ట్ టైం చదివేటప్పుడు ప్రాపర్ గా చదివి ఒక 4-5 నిమిషాలు అలాగే కూర్చొని ధ్యానం చేయండి. శ్వాస పైన స అంటే అయ్యవారిని ధ్యానం చేసుకుంటున్నాము. అక్కడ శ్రీంకారంలో 3 శక్తుల్ని కూడా మనం ఎలాగైతే గుర్తు తెచ్చుకుంటున్నామో, మనం ఇక్కడ సహస్రంలో మనము అయ్యవారిని పురుష సూక్తేన, అమ్మవారిని స్త్రీ సూక్తేన, సహస్ర హ్రీం రూపేణ మనము అమ్మవారిని ధ్యానం చేసుకుంటాము హృదయ స్థానంలో. ఇది చేసుకోగలిగితే అమ్మవారి దర్శనం మనకు 100% కలుగుతుంది. ఓకే, సో మొత్తం మీద ఐ విల్ టెల్ యూ ద జిస్ట్ ఆఫ్ ది నామ. ఒక్కొక్కటి రాసేసుకోండి. 12:09 అవుతుంది. సో ఎప్పుడైతే మనము ఈ నామ సాధన మనం ఎప్పుడు చేసుకోవాలి అని అంటే, మన లోపల వర్చస్సుని అంటే మన లోపల ఒక తేజస్ని మనం పెంచుకోవాలి అని అనుకున్నప్పుడు ఒకటి. రెండవది, ఆటోమేటిక్ గా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనకు అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. న్యాచురల్ గా దే స్టార్ట్, ఎదుటి వాళ్ళని మనము ప్రభావితం కూడా చాలా ఈజీగా చేయొచ్చు. అంటే మనం ఏదని చెప్పాము అని అనుకుంటే వాళ్ళు కూడా మన మాట చాలా సులువుగా వింటారు. అలాంటి ఒక ప్రభావితమైన ఒక వర్చస్సు మన లోపల ఏర్పడుతుంది ఈ నామ సాధన ద్వారా. ఏంటి నామము? ఉద్యద్భాను సహస్రాభాయై నమః. సో మొదటి మీనింగ్ మీరు రాసుకోండి. ఇదేమో దానివల్ల వచ్చే ఉపయోగాలు ఇంతవరకు నేను మీకు చెప్పినవి. ఇంతకుముందు ఒక్కసారి ఉదయిస్తున్న 1000 సూర్యుల కాంతి ఆర్ తేజస్సు, ఇది మొదటి అర్థము.
ఒక్కసారి ఉదయిస్తున్న 1000 సూర్యకాంతులతో ఉన్న తేజస్సు. 1000 అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి, జస్ట్ నాట్ 1000, ఇట్ ఈస్ అన్లిమిటెడ్ అని. రెండవ అర్థము అరుణవర్ణమైన తేజస్సుతో, అరుణవర్ణమైన తేజస్సుతో అలరారు తల్లి. అంటే ఆ తల్లి యొక్క వర్ణము అరుణవర్ణము, అంటే హర్ కలర్, ఆ తేజస్సు, ఆరా అంటాం మనం. మూడవ అర్థము సుషుమ్న మార్గమునకు, అంటే మన యొక్క రైట్ సైడ్ ఉండే ఇడా పింగళ, అది ఇలాగలాగా వెళ్తుంది, ఇడా పింగళ సుషుమ్నలో సుషుమ్న మార్గమునకు చైతన్యము, సుషుమ్నా నాడికి చైతన్యము ప్రేరణనిచ్చే ఒక శక్తి, అంటే దాన్ని తట్టి లేపుతుంది అన్నమాట. కింద మూలాధారం నుంచి స్టార్ట్ అయిపోతాం. సో ఈ నామం మనకి ఏం చేస్తుంది, ఇంకొక మీనింగ్ అని అంటే, మనం ఎప్పుడైతే ఈ సాధన చేయడం స్టార్ట్ చేస్తామో, ఉద్యద్భాను సహస్రాభాయై నమః, అప్పుడు మనకి ఏమవుతుంది, మన లోపలి ఈ 3 స్వరూపాలని, ఏదైతే మనం నిద్రావస్థలో 3 అవస్థలు అని చెప్పి అనుకున్నామో, నిద్రావస్థ అంటే నాట్ లిటరల్ స్లీపింగ్ కాదు అది, అంటే మనం ఏం చేయకుండా అలాగే కూర్చుని వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ అన్ యాక్టివ్, ఒక జడురు లాగా ఉంటాడో, ఒక డ్రీమింగ్ స్టేట్ లో ఉంటాడో, ఊహాలోకంలో ఉంటాడో, ప్రతిదీ నాకు వచ్చేస్తుంది, ఏదైనా నాకు అయిపోతుంది అనే ఒక ఊహాలోకంలో ఉంటారో, అలాంటి వాడిని నిజమైన జ్ఞాన స్వరూపానికి, జ్ఞానాన్ని ఇచ్చి ఒక సాధన, జ్ఞానాన్ని రగుల్కొలిపే ఒక తల్లి, జ్ఞానాగ్ని అని రాసుకోండి. జ్ఞానాగ్ని చాలా ఇంపార్టెంట్. ఓకే, అంటే మనల్ని ఊహాలోకంలో ఉండనివ్వదు, ఊహాలోకంలో ఉండవు. వి విల్ బి డూయింగ్ ప్రాక్టికల్ వర్క్స్, ప్రాక్టికల్ గా మనకు సంబంధించి ప్రాక్టికల్ గా ఉంటుంది, దానికి సంబంధించిన ఒక జ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తూ ఉంటుంది. సో ఈ జ్ఞానం వల్ల మనకు ఏమొస్తుంది, ఈ జ్ఞానాగ్ని ఎప్పుడైతే మనకు ప్రేరణ జరుగుతుందో, అప్పుడు మనము జాగ్రత్త అవస్థలోకి వచ్చేస్తాము. అంటే ఫ్రమ్ స్లీపింగ్ స్టేజ్ వి విల్ కమ్ ఆఫ్ ఇంటూ ద జాగ్రత్త అవస్థను కలిగించు ఒక శక్తి. ఫైనల్ గా మనము మ్యాక్రో దాంట్లో మనం అర్థం చేసుకోవాలి అని అంటే, ఇది మనకు చాలా ముఖ్యమైనది. అఖండమైన వెలుగు అంటే, ఈ అఖండమైన వెలుగు ఎవరికి ఇస్తుంది అనంటే, ప్రతి బ్రహ్మాండంలో కూడా, ఎందుకంటే ఎన్నో బ్రహ్మాండాలు ఉన్నాయి, అనేక కోటి బ్రహ్మాండాలు, అనేక కోటి, ఆ ఫిగర్ కూడా మనకు తెలియదు, 1 కోటి కాదు, 2 కోట్లు కాదు, అనేక కోట్లకు అఖండమైన వెలుగుని ప్రసాదించే ఒక దివ్య తేజస్ శక్తి అమ్మవారిది. అంటే బ్రహ్మ విష్ణు రుద్రు సహితులకు వాళ్ళకు కూడా ఇచ్చే ఒక తేజస్సు గల శక్తి, అది అమ్మవారిది. ఏ లోకంలో, కేవలం ఈ ఒక్క లోకంలోనే కాదు, ఈ ఒక్క బ్రహ్మాండంలోనే కాదు, అనేక కోటి బ్రహ్మాండాలకు తేజస్సునిచ్చే ఒక శక్తి. ఉద్యద్భాను సహస్రాభాయై నమః అంటే మనకు ఇక్కడ ఏం తెలుస్తుంది అనంటే, ఒక పిండాండము నుండి, అంటే నా ఒక చిన్న శరీరము నుండి బ్రహ్మాండము వరకు వెదజల్లే ఒక దివ్య తేజస్సు. పిండాండము దగ్గర నుండి అనేక కోటి బ్రహ్మాండాలన్నిటిని కూడా
తేజోపూరితము చేసే ఒక దివ్య తేజస్సు శక్తి. అంటే మనం ఏం చేస్తుంది, నేను ఎప్పుడైతే సాధన చేస్తున్నానో నన్ను ఈ శరీరంలో నుండి నా సుషుమ్నా మార్గం ద్వారా ఇక్కడి నుండి ఈ పిండాండం నుండి బ్రహ్మాండము వరకు నన్ను కనెక్ట్ చేస్తా ఉంది. ఇస్ ఇట్ క్లియర్? సో పిండాండము నుండి బ్రహ్మాండము వరకు ఎప్పుడైతే మనిషి సాధన చేస్తాడో వాడిని కలుపుతా ఉంది. అంతవరకు తేజస్సుని మనకు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది ఎప్పుడు సాధ్యము అని అంటే ఎప్పుడైతే మనము అమ్మవారిని ఈ నామముతో మనము సాధన చేస్తామో అప్పుడు దిస్ ఇస్ పాసిబుల్. అది ఏంటి ఆ నామము అనంటే ఉద్యద్భాను సహస్రాభాయై నమః చెప్పుకుంటూ ఉద్యద్భాను సహస్రాభాయై నమః అనేది ఇది దీని యొక్క దివ్యనామం యొక్క స్వరూపము. ఇంతటితో ఈ నామాన్ని 6వ నామం మనము పూర్తి చేసుకున్నాం. దెన్ వి విల్ గో ఇన్ టు ద ఆన్ ఫ్రైడే విత్ ద నెక్స్ట్ నామము. ఓకే, సో దీనికి స్వస్తి. బట్ what we want to do is, now it is 2:17. In another 2 minutes I will share that technique. అమ్మవారికి అష్టోత్తరణ మీన్ 108 ఫ్లవర్స్ తోటి. సో అమ్మవారు ఇన్ ఎల్లో మీన్స్ అలా పచ్చిగా పసుపుతో ఎల్లో శారీ పైన అలా కనపడింది సార్. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క ఫుల్ I can find out. Very nice. అది వెరీ నైస్. ఆ దర్శనం చేయగలిగారు అంటే మీరు అదృష్టవంతురాలు. కంప్లీట్ గా పాదాలు కానీ ముఖం కానీ కిరీటం కానీ అలా పసుపుతో అలా నిండిపోతు, అంటే పసుపు నీళ్ళతోటి ఒకసారి అలంకారంతో ఒకసారి విత్ వజ్రాలు కిరీటము ఇన్ దట్ వే ఎవ్రీథింగ్. ఒక్కొక్క పుష్పానికి ఒక్కొక్క అలాగా. వెరీ నైస్. అలాంటి భావాలు మీకు వచ్చినప్పుడు డైవర్ట్ అన్నమాట. వెరీ నైస్. ఐ వుడ్ నాట్ డైవర్ట్, ఇలా చూస్తున్నాను ఇలాగే ఎందుకు కనపడుతుంది ఇన్ దట్ వే. ఐ వాస్ సింప్లిఫైయింగ్ మై సెల్ఫ్, ఇలా ఎందుకు అనేసి, బట్ ఇన్ దట్ సేమ్ ఓన్లీ. అంత ఎక్స్పెన్సివ్ శారీ కూడా కాదు, లిటిల్ అంటే లో నుంచి, బట్ పచ్చగా చక్కగా అలా. ఎందుకంటే అమ్మవారిది అది వేసుకున్నారు అని అనుకుంటే చెప్పండి. పెళ్లిలో మనం పసుపు బట్టలు, పసుపు కాటన్ వేసుకుంటారు. పసుపు బట్ట కాటన్ ఇన్ దట్ వే. అదే. సో యాక్చువల్లీ అక్కడికి వెళ్ళేటప్పుడు ఇట్ ఇస్ నో, అందుకనే మనం అనుకున్నాము ఒక నామంలో కూడా అనుకుంటాము ఏమని మనం లాస్ట్ టైం చెప్పుకున్నాము, ఒకరు ఉంటారు చాలా చక్కగా ఉంటారు, దే విల్ నాట్ బి వేరింగ్ ఎనీ కైండ్ ఆఫ్ అన్ ఎక్స్పెన్సివ్ థింగ్, ఇట్ విల్ బి వెరీ సింపుల్ వన్, కానీ వాళ్ళ లోపల ఆ తేజస్సు ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఎక్స్టర్నల్ ఆభూషణాలు, ఇట్ ఈస్ అబౌట్ ఇంటర్నల్ జ్యోతి, ఆ ప్రకాశం అది సూపర్ గా ఉంటుంది. అందుకనే మహారాజ్ఞి దగ్గర మనం అది చెప్పుకున్నాము, శ్రీ మహారాజ్ఞి దగ్గర అది చెప్పుకున్నాము, రాణి స్వరూపము అక్కడ ఎలాగుంటుంది అమ్మవారిది, అక్కడ ఆ స్వరూపం మనం చెప్పుకున్నాం. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ ది కాస్ట్, ఇట్ ఈస్ అబౌట్ ద వాల్యూ. వాల్యూ బ్యూటిఫుల్ గా ఉంటుంది అది. నైస్. అంటే పచ్చి పచ్చిగా సార్, ఇట్ ఈస్ నాట్ డ్రై లైక్ పచ్చి పచ్చి పసుపు ముద్దలాగా అలాగా. మీరు షేర్ చేయండి, రాయండి, మీరు వాట్సాప్ చేయండి ఏంటి ఎలాగుంటుంది అంటే, అప్పుడు వేరే వాళ్ళకు కూడా ఒక ఇన్స్పిరేషన్ జరుగుతుంది. మన గ్రూప్ లో కూడా మీరు షేర్ చేయండి, ఇలాగ సాధనలో ఇలాగ నాకు ఉంది, ఇలా దర్శనమై ఇన్స్పైర్ చేయండి పీపుల్ ని. యూ ఇన్స్పైర్ పీపుల్ టు డూ థింగ్స్. ఎందుకంటే సాధన చేయడం ఈజ్ ఎ కీ. మనం ఇప్పుడు చేస్తున్నాము సరిపోదు, మనతో పాటు మనం ఒక 10 మందిని సాధన చేయించాలి. సాధన చేయించింటే వాళ్ళను తర్వాత అమ్మవారే చూసుకుంటారు వాళ్ళని, షీ విల్ టేక్ కేర్. మన పని మనం చేసినట్లు లెక్క, అయిపోయింది అంతే. మన పని మనం చేసినట్లు లెక్క. దాని తర్వాత వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు చేసుకుంటున్నారా, వాళ్ళ అదృష్టం. ఇప్పుడు కాకపోతే అది ఎప్పుడో ఒకసారి చేసుకుంటారు వాళ్ళు ఆ సాధన, ఎప్పుడో అప్పుడు. సో మనం ఉన్నామా లేమా అనే దాంతో సంబంధం లేదు, ఉన్నారు వాళ్ళు చేసుకోగలిగారు, మనం ఇన్స్పైర్ చేసాము, మనకు అహంకారం అక్కర్లేదు. అమ్మ ఒక కార్యక్రమం చేసేసాము, థ్యాంక్స్ ఫర్ గివింగ్ ది ఆపర్చునిటీ అనుకోవాలి మనం.
మనకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు we should be thankful. Okay, good. Now it is 12:21. I'll just share that small tape and then we can close. మీరు ఏం చేయాలి అని అంటే ఒక 10 రూపీస్ కాయిన్ ఉంటుంది కదా, 10 రూపీస్ కాయిన్. ఓకే, ఆ 10 రూపీస్ కాయిన్ ఓకే, 10 రూపీస్ కాయిన్ ఒక 6 కాయిన్లు తీసుకోండి. ఓకే, ఆ 6 కాయిన్స్ ని 3 చప్పున అమ్మవారి దగ్గర పెట్టండి. అంటే 3 కాయిన్స్ సెపరేట్ అండ్ 3 కాయిన్స్. ఓకే, పెట్టేసి మీరు ఎప్పుడైతే పూజ చేసుకుంటారు కదా, పూజ చేసుకున్న తర్వాత ఆ 3 కాయిన్లు మీ లెఫ్ట్ హ్యాండ్ లో, ఇంకో 3 కాయిన్లు కూడా అక్కడ పక్కనే పెట్టుకొని వాటిని కవర్ చేయండి. లెఫ్ట్ హ్యాండ్ లో పెట్టుకుంటారు 3 కాయిన్స్ లెఫ్ట్. ఆ 3 1 2 3 పెట్టారు కదండి, ఒకదానిపైన ఒకటి. ఆ 3 ఒక సెట్ ఒక చోట లెఫ్ట్ హ్యాండ్ లో పెట్టండి, దాని పక్కనే ఇంకొకటి 2, అంటే మీకు 2 ఇవి వస్తాయి. ఓకే, పక్కన 3 పెట్టేసి వాటిని చేతితో కవర్ చేయండి. ఓకే, కవర్ చేసి అమ్మవారిది మీకు ఇష్టమున్న నామం చేసుకోండి. ఒక 11 టైమ్స్, 11 మాలాస్ కాదు, 11 టైమ్స్. మీరు మంత్రం ఏం చెప్పుకోవచ్చు అని అంటే సింపుల్ గా ఓం ఐం హ్రీం శ్రీం. ఓం ఐం హ్రీం శ్రీం. సో ఓం ఎలాగో ప్రాణం కాబట్టి అంటే మీరు చెప్పేది ఐం హ్రీం శ్రీం, 3 బీజాక్షరాలు. ఓకే, శ్రీ మాత్రే నమః చెప్పట్లేదు మనము. ఓం ఐం హ్రీం శ్రీం పెట్టేసుకొని ఓం ఐం హ్రీం శ్రీం, ఓం ఐం హ్రీం శ్రీం, ఓం ఐం హ్రీం శ్రీం అలాగా 11 టైమ్స్ చెప్పండి. ఓకే, ఆ కాయిన్స్ ని కుదిరితే ఒక ఎల్లో కలర్ బట్ట, ఎల్లో కలర్ కాటన్ క్లాత్ ఉంటుంది కదండి, కాటన్ క్లాత్ ఆ కాటన్ క్లాత్ మీద మళ్ళీ తర్వాత ఆ 2 ఇవి పెట్టేసేయండి మీ పూజా గదిలో. రైట్, అలాగా ఈ రోజు ఏంటి, ఈ రోజు ట్యూస్డే. సో మీరు ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే 3 డేస్ చేస్తారు. దాని తర్వాత మీరు కంటిన్యూ చేస్తారు. అది ఫ్రైడే రోజు కూడా మీరు చేయండి. మన ఈ సెషన్ అయిపోయిన తర్వాత, ఫ్రైడే రోజు మన సెషన్ అయిన తర్వాత నేను మీకు కాల్ చేస్తాను. ఓకే, సపరేట్ గా కాల్ చేస్తాను ఇద్దరికి. ఓకే, మీకు నేను సపరేట్ గా కాల్ చేస్తాను. కాల్ చేసిన తర్వాత అది ఏం చేయాలనేది నేను చెప్తాను. ఓకే, అంటే అది 3 టై అప్ చేయమంటారా? మీరు అది సాధన చేసేసిన తర్వాత యూ కెన్ టై అండ్ దెన్ పుట్ ఇట్, ఆర్ జస్ట్ అవి పెట్టి ఇట్లా మీరు ఇట్లా రోల్ చేసేస్తారు అంతే. టై చేసే అవసరం లేదు. అలాగే ఓపెన్ లో పెట్టుకుంటా అంటే పెట్టుకోండి, ఇంకా అవి ఇంకా అక్కడే ఉండిపోతాయి, మీరు వాటిని జరపరు. అంటే రెగ్యులర్ గా ఉండిపోతాయి, మీరు వేటికి వాడరు వాటిని. ఓకే, 10 రూపీస్ కాయిన్ అండి, 10 రూపీస్ కాయిన్, 10 రూపీస్ కాయిన్. ఆ కాయిన్ దొరుకుతుంది కదండి 10 రూపీస్. ఐడియా ఉందా మీకు? కొంచెం కష్టం. 10 రూపీస్ కాయిన్ దొరకడం కష్టమా?
ప్రస్తుతం అయితే లేదు ఇంట్లో, చూడాలి. వీ హ్యావ్ టు ట్రై. ఫస్ట్ ప్రిఫరెన్స్ 10 రూపీస్ కాయిన్ కి ఇవ్వండి. దొరకట్లేదు అని అనుకుంటే 5 రూపీస్ కాయిన్ కి ఇవ్వండి. ఆ మొత్తం 6 కూడా ఒకటే టైప్ లో ఉండాలి. ఈదర్ ఇట్ హ్యాస్ టు బి ఆల్ 10 ఆల్ 6 10 రూపీస్ ఆర్ ఆల్ 6 5 రూపీస్. 10 రూపీస్ శ్రేష్టం, బెస్ట్. 10 రూపీస్ కాయిన్ బెస్ట్. కుదిరితే మీరు 10 రూపీస్ కాయిన్ తీసుకోండి. ఓకే, కుదిరితే 10 రూపీస్ కాయిన్ ని తీసుకోండి. కుదరని పక్షాన 5 రూపీస్ కాయిన్ తీసుకోండి ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ఇట్. కానీ అన్ని కూడా ఒకే రకం ఉండాలి. ఈదర్ ఆల్ ఆర్ 5 రూపీస్ కాయిన్స్ ఆర్ ఆల్ ఆర్ 10 రూపీస్ కాయిన్స్. 6 కూడా, ఆల్ ద 6 కాయిన్స్. ఓకేనా? అది పెట్టిన తర్వాత నేను మీకు మన 4 days చేయమంటారా సార్? ఇప్పుడు ఫ్రైడే వరకు. ఫ్రైడే కూడా సాధన చేయమంటారు. అది ఇట్ విల్ హార్డ్లీ టేక్ యూ హాఫ్ ఎ మినిట్ ఆర్ 1 minute ఎట్ మ్యాక్స్. 11 times అంటే 3 days చెప్పాక మళ్ళీ 4 days. అంటే ఫ్రైడే కూడా చెప్తారు మీరు. ఓకే, ఆ రోజు ఎందుకంటే నేను మీకు కాల్ చేస్తాను. ఇట్ విల్ టేక్ అస్ అబౌట్ 15-20 minutes. నేను కాల్ చేస్తాను. తర్వాత ఒక్కొక్కరికి ఒక 15-20 minutes పడుతుంది. అది 15 minutes అట్ మ్యాక్స్ ఆర్ 20 minutes అట్ మ్యాక్స్. అయిపోయిన తర్వాత నేను ఇంకొకరు కాల్ చేస్తాను. మనం అందరం మాట్లాడుకున్న తర్వాత నేను అవి అడిగినవి మీరు నాకు చెప్తూ ఉంటే వాటిని చూసి నేను తర్వాత మీకు సండే కానీ మండే కానీ ఒక ఇది చెప్తాను. దాని అవుట్పుట్ ఏంటి, మనకు మనం చేసుకోవచ్చు, ఎలాగ పరిస్థితి ఏంటి అనేది మనం కొద్దిగా దానిపైన మనము పర్సనల్ గా డిస్కస్ చేస్తాం. ఓకే, అప్పుడు మనకి ఏమవుతుందంటే వాటి ద్వారా ఒక మార్గం ఏర్పడుతుంది మనకు. ఇట్ విల్ షో యూ ఏ పాత్. మనకు ఒక దర్శనం కలుగుతుంది. సో లెట్ us see how it works. అది ఎలా వర్క్ అవుతుందో మనం ఆ రోజు చూద్దాం. ఓకే, సరే. అయితే ఇంకేమైనా ఉంటే మనము మాట్లాడొచ్చు, లేదంటే స్వస్తి. రైట్.